ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి వంటకం చేసుకోబోతున్నాం. అదేంటంటే స్నాక్ ఐటము. అదేంటంటే క్రిస్పీ కార్న్ అండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి. ఇండస్ట్రియల్ స్టవ్ మీద చేస్తున్నానండి. ఆన్ చేశాను. గిన్నె వేడెక్కిందండి. ఇప్పుడు 240 ml వాటర్ తీసుకున్నానండి. ఇలాగా ఇది వేస్తున్నాను. ఫ్రెష్గా తీసుకున్నానండి. ఇగోండి స్వీట్ కార్న్ ఇలాగ ఉంచుకొని ఇలా ఇందులో బాయిల్ చేద్దాం. 1/4 సాల్ట్ వేసుకోవాలండి. 1/4 టీ స్పూన్ అండి సాల్ట్ వేసుకున్నాను. అవుతున్నాయండి. ఇగోండి ఇలా కాసేపు ఇలా బాయిల్ అవ్వాలండి. బాగా అయిపోయిందండి, ఉడికిపోయింది. స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయింది. దీన్ని ట్రైన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మసాలా చేసుకోవాలండి. సాల్ట్ వేసానండి, 1/2 టీ స్పూన్ వేసానండి. 1/2 టీ స్పూను కారం వేస్తున్నానండి. చాట్ మసాలా అండి కూడా 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. ఉడికించిన స్వీట్ కార్న్లోని మనం ఇప్పుడు 1/4 కప్ అండి కార్న్ఫ్లవర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ మైదా అండి. 1 టీ స్పూన్ బియ్యం పిండి అండి. 2 స్పూన్లు వేసుకోవాలి. 1/4 టీ స్పూను సాల్ట్ వేసానండి. 1/4 టీ స్పూన్తో కారం వేసుకున్నానండి. మసాలాలో వేసాను కదండి కారం, ఉప్పు, అందుకు ఎక్కువ అయిపోతుంది చూసుకొని. ఇప్పుడు దీన్ని ఇలాగ మనం బాగా కలుపుకోవాలండి. ఇలాగా అవసరమైతే కొంచెం అనిపిస్తే వాటర్ కూడా వేసుకోవాలి, కలుపుకోవాలండి. ఇలాగ ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇలాగ ఇవన్నీ కలుపుకున్నాం కదా కార్న్లోని, ఇవన్నీ ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇగా వేగుతున్నాయి. ఇలాగా ఉండాలండి, విడిగా పొడిగా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇవి హోటల్స్లోని అన్నీ పెడతారు కదండి, అలాగే వస్తుంది. ఇది కూడా ఇంట్లో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. అంతేనండి, ఈవినింగ్ స్నాక్ క్రిస్పీ కార్న్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండి. థ్యాంక్స్ అండి. బాయ్.